అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు భారత వాణిజ్య రంగానికి ఊపిరి పోసింది. ట్రంప్ సర్కార్ ఏకపక్షంగా విధించిన సుంకాల ఉచ్చు నుంచి భారత ఎగుమతిదారులకు విముక్తి లభించింది. వస్త్రాలు, వజ్రాల నుంచి ఐటీ, ఫార్మా వరకు మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ తీర్పు ఎలాంటి బూస్ట్ ఇవ్వబోతోంది? భారత రూపాయికి ఇది ఎలా బలాన్ని చేకూరుస్తుంది? ట్రంప్ ఎమర్జెన్సీ అధికారాల పేరుతో ప్రపంచ దేశాల గొంతు నులిమిన సుంకాల భారం అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో మంచులా కరిగిపోయింది. ముఖ్యంగా భారత ఎగుమతిదారులకు కొండంత అండ లభించింది. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై ఉన్న 18% అదనపు సుంకం రద్దు కావడంతో ఎగుమతిదారులకు పెద్ద ఊరట లభించింది. ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టాక వస్త్రాలు, తోలు వస్తువులు, వజ్రాలు, ఆభరణాల ఎగుమతులపై సుమారు 50% వరకు భారం పడింది. పన్నుల దెబ్బకు కుదేలైన ఈ రంగాలకు ఇప్పుడు కొత్త ఊపిరి పోసినట్లయింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ వ్యాపారాలకు గిరాకీ మళ్లీ పుంజుకోనుంది. మొన్నటిదాకా పన్నుల భారం తట్టుకోలేక డిస్కౌంట్లలో వస్తువులు అమ్ముకున్న మన వ్యాపారులకు ఇకపై లాభాల శాతం భారీగా పెరగనుంది. అటు సాఫ్ట్వేర్ సేవలందించే ఐటీ కంపెనీలకు, మందులు సరఫరా చేసే ఫార్మా రంగాలకు కూడా ఈ తీర్పుతో వాణిజ్య టెన్షన్లు పూర్తిగా తొలగిపోయాయి. ఈ తీర్పుతో మన దేశ రైతులకు కూడా పెద్ద ముప్పు తప్పిందనే చెప్పాలి. అమెరికా ఒత్తిడికి తలొగ్గి వ్యవసాయ ఉత్పత్తులపై పన్నులు తగ్గిస్తే సబ్సిడీలతో వచ్చే అమెరికా వస్తువులు మన మార్కెట్లను ముంచెత్తుతాయని, దాంతో స్థానిక రైతులు నష్టపోతారని ఆందోళన ఉండేది. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఆ భయం తొలగిపోయింది. అంతేకాదు, టారిఫ్ల భయంతో 2 వారాల క్రితమే అమెరికాతో చేసుకున్న భారీ వాణిజ్య ఒప్పందాన్ని కూడా ఇండియా ఇప్పుడు పునఃసమీక్షించే అవకాశం ఉంది. అమెరికా పెత్తనం తగ్గడంతో ఒప్పందాల విషయంలో భారత్ అప్పర్ హ్యాండ్ సాధించే ఛాన్స్ ఉంది. ఈ సానుకూల పరిణామాలతో భారత స్టాక్ మార్కెట్లకు కొత్త జోష్ వచ్చింది. ఇండియాలో ఎగుమతులపై ఆధారపడిన కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల షేర్లు లాభాల్లోకి దూసుకు వెళ్తున్నాయి. మరోవైపు ఎగుమతులు పెరగడం వల్ల దేశంలోకి డాలర్ల ప్రవాహం పెరిగి డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ పడిపోకుండా నిలకడగా ఉంటుంది. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి ఎంతో కీలకం కానుంది. అయితే ఈ తీర్పు అందరికీ మేలు చేయలేదు. జాతీయ భద్రత పేరుతో సెక్షన్ 232 కింద ట్రంప్ విధించిన స్టీల్, అల్యూమినియం, కార్ల విడిభాగాలపై పన్నులు అలాగే కొనసాగుతాయి. దీంతో ఆయా రంగాల వ్యాపారులకు కొంత నిరాశ మిగిలింది. మరోవైపు కోర్టు తీర్పుతో ప్రస్తుతానికి ఊరట లభించినా ట్రంప్ ఊరుకోకుండా తన వద్ద ఉన్న ప్లాన్ బిని అమలు చేస్తారేమో అన్న టెన్షన్ కొనసాగుతోంది.